హాయ్ మా ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే లెక్క. కరెక్టేనమ్మా నేను చెప్పింది. ఒక్క సెంటెన్స్తో గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీషు ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ నేను చెప్తాను, దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే లెక్కేసుకోవడం. అర్థమైందా? యూ విల్ గో టు కాలేజ్ టుమారో. యూ విల్ గో టు కాలేజ్ టుమారో. నువ్వు రేపు కాలేజీకి వెళ్తావు. ఇది సెంటెన్స్. యూ విల్ గో టు కాలేజ్ టుమారో. టుమారో పక్కన పెట్టండి. టుమారో అంటే రేపు. రేపు నువ్వు కాలేజీకి వెళ్తావు. ఈ సెంటెన్స్ని కానీ మీరు గుర్తుపెట్టేసుకుంటే, ఆ టుమారో కూడా గుర్తుపెట్టుకోకూడదు, పక్కన పెట్టండి. యూ విల్ గో టు కాలేజ్. అది మీరు టుమారో అనుకుంటారో, ఎల్లుండి అనుకుంటారో, నెల రోజుల తర్వాత అనుకుంటారో, అది మీ ఇష్టం. కానీ యూ విల్ గో టు కాలేజ్ టుమారో. అర్థమైందా? ఈ సెంటెన్స్ని కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ మొత్తం వచ్చేసినట్టే లెక్క. ఇంగ్లీష్ మొత్తం వచ్చేసినట్టే లెక్క, మామూలుది కాదు. అయితే ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకునేటప్పుడు మీరు మరొక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సహాయక క్రియ, హెల్పింగ్ వెర్బ్. సెంటెన్స్ గుర్తుపెట్టుకున్నారు, అందులో హెల్పింగ్ వెర్బ్ ఏటో చూసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ చూసుకుంటే మీకు దొరికిపోద్ది ఆ సెంటెన్స్లోనే. విల్ అనేది హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియ. అర్థమైందా? యూ విల్ గో టు కాలేజ్ టుమారో. ఇందులో విల్ అనేది సహాయక క్రియ, హెల్పింగ్ వెర్బ్. ఆ సెంటెన్స్లోనే ఉంది అమ్మండ. ఆ విల్ అని అమ్మండని పట్టుకున్నారంటే మీరు ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టే. ఎలా చెప్పమంటారా? యూ విల్ గో టు కాలేజ్ టుమారో. టుమారో పక్కన పెట్టండి, అంటుండండి, పక్కన పెట్టి దాని సపరేట్ ముక్క అది, రేపు అనేది. యూ విల్ గో టు కాలేజ్. ఈ విల్ ఉందా? యూ విల్, యూ పక్కన విల్ ఉందా? ఆ విల్ పక్కన మీరు విల్లునే చూసుకోవాలి. ఆ విల్లు పక్కన నాట్ రాయండి. యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. విల్ పక్కన నాట్ రాస్తారా? ఆ విల్ని ముందుకు తీసుకురండి. మీరు మొదటి సెంటెన్స్ ఒక్క సెంటెన్స్నే గుర్తుపెట్టుకోవాలి. యూ విల్ గో టు కాలేజ్. తర్వాత ఆ విల్ పక్కన నాట్ రాయండి. యూ విల్ నాట్ గో టు కాలేజ్. అర్థమైందా? తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మొదటి సెంటెన్సే విల్ ఉంది కదా, ఆ విల్ని ముందుకు తీసుకురండి. విల్ యూ గో టు కాలేజ్ టుమారో? విల్ యూ గో టు కాలేజ్ టుమారో? అర్థమైందా? మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? ముందు విల్ తీసుకొచ్చారు కదా, దాని పక్కన మరొక నాట్ చేర్చండి. విల్ నాట్ యూ గో టు కాలేజ్? విల్ నాట్ యూ గో టు కాలేజ్? అర్థమైందా? టుమారో అనేది పక్కన పాటలాగా పాడుతూ ఉండండి. అది పక్కన రేపు అనేది. యూ విల్ గో టు కాలేజ్ టుమారో. యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. విల్లుని ముందుకు తీసుకొస్తే విల్ యూ గో టు కాలేజ్ టుమారో? ఆ విల్ పక్కన మళ్ళీ నాట్ చేరిస్తే విల్ నాట్ యూ గో టు కాలేజ్ టుమారో? ఇప్పుడు ఈ విల్కి నాట్కి మధ్యన సబ్జెక్ట్ తీసుకురండి. యూ అంటే సబ్జెక్ట్ అని తెలుసు కదా, ఆ సబ్జెక్ట్ మధ్యకి తీసుకురండి. విల్ యూ నాట్ గో టు కాలేజ్ టుమారో? విల్ యూ నాట్ గో టు కాలేజ్ టుమారో? 5 సెంటెన్సెస్ రాసేసారు కదా. ఒక్క సెంటెన్స్ పట్టుకున్నారు, 5 సెంటెన్స్ రాసేసారు.
ఇప్పుడు మళ్ళీ ఆరో సెంటెన్స్ అంటే ఎలా రావాలి? పాజిటివ్. మొదటి సెంటెన్సే యూ విల్ గో టు కాలేజ్ టుమారో. విల్ నాట్ యూ? యూ విల్ గో టు కాలేజ్ టుమారో. విల్ నాట్ యూ? మరొక సెంటెన్స్ యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. విల్ యూ? యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. విల్ యూ? అర్థమైందా? ఒకే సెంటెన్స్ అమ్మా. ఆ సెంటెన్స్ని పట్టుకొని మీరు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇది ఏమి తిప్పక్కర్లేదు, అందులోనే అన్నీ ఉన్నాయి. దాన్ని పట్టుకొని దాన్ని గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకుంటే వచ్చేస్తుంది. యూ విల్ గో టు కాలేజ్ టుమారో ఇచ్చిన సెంటెన్స్ అది. మీకు అందులో సహాయక్రియని గుర్తించాలి. సహాయక్రియ అంటే హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఏది ఆ సెంటెన్స్లో? విల్. ఇప్పుడు ఎలా చేద్దామా ఒకసారి మళ్ళీ ఒకసారి. యూ విల్ గో టు కాలేజ్ టుమారో. యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. విల్ని ముందుకు తీసుకొస్తే విల్ యూ గో టు కాలేజ్ టుమారో. ఆ విల్ నాట్, ఆ విల్ పక్కన నాట్ చేస్తే విల్ నాట్ యూ గో టు కాలేజ్ టుమారో. ఆ విల్కి నాట్కి మధ్యన సబ్జెక్ట్ పెడితే విల్ యూ నాట్ గో టు కాలేజ్ టుమారో. మళ్ళీ మొదటి సెంటెన్స్ అలా రాసేయండి. యూ విల్ గో టు కాలేజ్ టుమారో, ట్యాగ్ పెట్టండి విల్ నాట్ యూ. మళ్ళీ రెండో సెంటెన్స్ రాయండి. యూ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో, సహాయక్రియ పెట్టండి విల్ యూ. విల్ అనేది సహాయక్రియ, యూ అనేది సబ్జెక్ట్. అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఒకే సెంటెన్స్ని పట్టుకొని మీరు మొత్తం 50% ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టే లెక్క. అర్థమైందా? యూ విల్ గో టు కాలేజ్ టుమారో అది గుర్తుపెట్టుకోండి. యూ విల్ గో టు కాలేజ్ టుమారో ఆ సెంటెన్స్ పట్టుకుంటే మీకు 50% ఇంగ్లీషు వచ్చేసినట్టే లెక్క. ఆ సెంటెన్స్ పట్టుకుంటారు, ఆ సెంటెన్స్లో ఉన్న సహాయక్రియను పట్టుకుంటారు. ఈ రెండింటిని పట్టించుకుంటే మీకు ఇంగ్లీషు 50% వచ్చేసినట్టే లెక్క. అర్థమైందా? అర్థమైంది అనుకుంటాను. సేమ్ అదే ప్రెజెంట్ టెన్స్ కూడా అంతే. ప్రెజెంట్ టెన్స్లో ఆ సహాయక్రియ కనిపించదు కాబట్టి డూ డస్ తీసుకొని మనం చేస్తాం, సబ్జెక్ట్స్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్లోనే తెలిసిపోతుంది. ఇక్కడ యూ పక్కనే ఉంది విల్లు మొండ. ఆ మొండని పట్టుకొని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పేస్తే మీకు 50% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ప్రెజెంట్ టెన్స్లో ఆ మొండ కనిపించదు కాబట్టి దాన్ని డూ కానీ డస్ కానీ తీసుకొని మీరు ప్రెజెంట్ టెన్స్లో ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఒక్క ప్రెజెంట్ టెన్స్లోనే కనిపించదమ్మా, దగ్గర అన్నిట్లోనే కనిపిస్తుంది సహాయక్రియ. సహాయక్రియ కనిపించిందంటే మీకు ఇంగ్లీష్ వచ్చిందండి లెక్క. అర్థమైందా? ఈ థాట్ ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి పెన్ను కాగితం పట్టుకొని చక్కగా వినుకొని రాసుకొని చూసుకోండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీకు. ఉంటానే.